హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా సింపుల్గా ఇంట్లో ఉండే పదార్థాలతో ఎంతో రుచిగా ఉండే చిక్కుడుకాయ ఆలుగడ్డ మెంతి కూర తయారు చేసుకుందాం. చిక్కుడుకాయ ఆలుగడ్డతో పాటు తాజా మెంతి కూర కలిపి చేస్తే కూర రుచిగా ఉంటుంది, మంచి సువాసన వస్తుంది. అన్నంలోకి మాత్రమే కాదు, చపాతీ జొన్న రొట్టెల్లో కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇంకొక గిన్నె తీసేసుకొని దాంట్లో కొద్దిగంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకొని ఇంకా ఆలుగడ్డలు అయితే కట్ చేసి ఇంకా దీంట్లో అయితే వేసుకోవాలి. ఆలుగడ్డలు కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇంకా చిక్కుడుకాయ అయితే మంచిగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని ఇంకా చిక్కుడుకాయ కూడా ఆయిల్లో వేసుకొని ఇది కూడా మంచిగా మగ్గనివ్వాలి. మీడియం టు హై ఫ్లేమ్లో అయితే చేసుకోవాలి. చిక్కుడుకాయ గింజలతో కూడా కర్రీ వేసుకోవాలి. కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. ఆ గింజలు కూడా కొంచెం కాస్ట్ ఉంటుంది, కానీ చిక్కుడుకాయ గింజలు ఆలుగడ్డ టమాటా మెంతం కూర వేసుకుంటే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఆ కర్రీ అయితే మటన్ కూడా పనికిరాదు, అంత బాగుంటుంది. ఇంకా ఇదైతే మంచిగా మగ్గిపోయింది కదా. ఇంకా దీంట్లోకి అయితే మనము టమాటాలు అయితే మంచిగా కట్ చేసుకున్నాము. చిన్నగా 2 నుంచి 3 టమాటాలు కట్ చేసుకొని ఇంకా టమాటాలు కూడా దీంట్లో వేసుకొని ఇంకా టమాటాలు కూడా మంచిగా మగ్గనివ్వాలి. ఇవి కొద్దిగా ఆయిల్లోనే అన్ని ఫ్రై అయితే వేసుకున్న తర్వాత ఇంకా దీంట్లో కావలసిన పదార్థాలు ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకా దీంట్లో సరిపడంత వాటర్ పోసి ఉడకనిద్దామన్నమాట. ఇలా సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా మెంతం కూరనైతే మంచిగా కట్ చేసుకొని 2 నుంచి 3 సార్లు కడుక్కోవాలి. ఎందుకంటే మట్టి అయితే ఉంటుంది. మీకు కావాలంటే పచ్చి మెంతం అంటే పచ్చి వేసుకోవచ్చు, లేదు అంటే మెంతము ఆకు మనకు డ్రై కూడా ఉంటుంది అన్నమాట, అది కూడా వేసుకోవచ్చు. కానీ దానికన్నా ఎక్కువ టేస్ట్గా పచ్చి తాజా మెంత కూరనే బాగుంటుంది. ఇలా ఇంట్లో సింపుల్గా టేస్టీగా చిక్కుడుకాయ ఆలుగడ్డ మెంతికూర తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అయితే మనకు చిక్కుడుకాయ మెంతం ఆలుగడ్డలో మంచి పోషక విలువలు ఉంటాయి. ఫైబరు, విటమిన్స్, ఐరన్స్ అయితే చాలా ఉంటాయి అన్నమాట. లేదు మీకు ఆలుగడ్డ కావాలి అంటే ఆలుగడ్డ యాడ్ చేసుకోండి, ఆలుగడ్డ వద్దు అంటే టమాటా మెంతం చిక్కుడుకాయ కాంబినేషన్ కూడా వేసుకోండి, అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు పొద్దున్నే ఈ విధంగా అయితే చేసుకున్నాను. ఇంకా దీంతోపాటు నేనైతే చపాతీ వేసుకున్నాను. చపాతీలో అయితే చాలా బాగుంటుంది. ఇంకా పొద్దున్నే టిఫిన్లోకి అయితే ఇలా చపాతీ మెంతం కూర అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా దీంతోపాటు ఇలా మంచిగా ఉడికిపోయింది కదా. ఇంకా మీకు ఎలాంటి మంచి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ చేయండి, ఖచ్చితంగా అయితే చేసి పెడతానన్నమాట. ఇలా మీకు ఇంట్లో ఉండే పదార్థాలతోనే సింపుల్గా రెసిపీస్ కావాలంటే చెప్పండి, ఖచ్చితంగా అయితే చేసి పెడతాను నేనైతే. ఇంకా మనకు బయట అవి తెచ్చి ఇవి తెచ్చి పెద్దగా వీడియోస్ ఇలా చేయాలి, అది వేయాలి, ఇది వేయాలని అవసరం లేదు. సింపుల్గా ఇంట్లో ఉన్న పదార్థాలనే చేసుకోవచ్చు అన్నమాట.